తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు జిల్లాల కలెక్టర్లు. అధికారులకు ఇది ప్రోత్సాహమన్నారు. అవార్డులు రావడానికి కింది స్థాయి అధికారుల కృషి ఎంతగానో ఉందన్నారు కలెక్టర్. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ కింద హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10,000 మంది బెనిఫిషరీస్ని 41 ప్రాంతాల్లో ఒప్పించి మెప్పించి భవిష్యత్తులో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పాత్ బ్రేకింగ్ ఇంక్లూజివ్ కమ్యూనిటీ అప్రోచ్ను మనం టేకప్ చేయటం మూలాన ఈ అవార్డు వచ్చింది. డిగ్నిటీ హౌసింగ్ కోసం, భవిష్యత్తులో పేదల డిగ్నిటీ పెంచడం కోసం అండ్ భారతదేశంలో అన్ని నగరాలకు కూడా ఇది ఉపయోగపడేటువంటి ఒక రిఫార్మ్ కాబట్టి ఈ అవార్డు వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలలో నమ్మకం పెంపొందించడానికి ప్రయత్నించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 2017కు హరితహారం, 2018కు కేసీఆర్ కిట్. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, టీచర్స్, స్టూడెంట్స్, జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీమ్గా వర్క్ చేశాము. ఎవ్రీ ఫ్రైడే గ్రీన్ డేగా పాటించడము, మొక్కలను సంరక్షించడము, దీన్ని అన్ని జిల్లాలలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని గుర్తించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా తీర్చిదిద్దడం జరిగింది సూర్యాపేట జిల్లాలో. దాని వల్ల బాగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరిగాయి. గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 13 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో శిక్షణ ఇవ్వడానికి దాదాపు 3 నెలల పాటు మేము ఇంటెన్సివ్ ట్రైనింగ్ స్కూళ్ళల్లోనే ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ధైర్యవంతుల్ని చేయడానికి, 10 మందికి వాళ్ళు నేర్చుకునేది చూపించడానికి పెద్ద ఎత్తున మేము ఇది డిస్ప్లే కూడా చేయడం జరిగింది. దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అలాగే హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ పిల్లలందరినీ కూడా ఈ అవార్డు నిజంగా వాళ్ళకే. సిరిసిల్ల పురపాలక సంఘంలో మరియు సిరిసిల్ల అడ్జాయినింగ్ ఏరియాస్లో సాలిడ్ వేస్ట్ అంటే ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ చేయడం వల్ల ఉపయోగం కూడా రావడం వల్ల దాన్ని అవుట్పుట్ కూడా మెజర్ చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రికగ్నైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక ఇంట్లో చెత్త సేకరణ నుండి, ఆ సేకరణ నుండి దాని ట్రాన్స్పోర్టేషన్ నుండి, ఆ ట్రాన్స్పోర్టేషన్లో మీరు పర్యవేక్షణ చేసి, ఆ ట్రాన్స్పోర్టేషన్ రబ్బిష్ని మళ్ళీ సెగ్రిగేట్ చేసి దాని నుంచి వర్మి కాంపోస్ట్ క్రియేట్ చేసి ఆఖరికి మీ చేతిలో ఉన్న చెత్త నుంచి మీరు పైసలు తయారు చేయడం అనేది పెద్ద అనుభూతి. అది నిజంగా అందరూ గొప్పగా పనిచేస్తున్నారు. దక్కాల్సిన అవార్డు. తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి ఇచ్చారు. ఇది సేవరేజ్ నియంత్రణలో, మురుగు నియంత్రణలో మనుషులను ఉపయోగించకుండా ఇనియేటిక్ మిషన్స్ పెట్టి చేసేదానికి దేశంలో ప్రప్రథమంగా చేశాము. దీన్ని మనకు చాలా అప్రిషియేషన్ వచ్చింది. మనకు సేవరేజ్లో మురుగు పొంగడము, మనుషులు దిగడం, మ్యాన్ హోల్స్ అంతగా మనం తొలగించగలిగాము. దీనికి సంబంధించి ఈరోజు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. దీన్ని దేశం మొత్తం కూడా మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా మనకు రికగ్నిషన్ వచ్చింది. దీనికి